దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. 1 తారీఖు నుంచి కూడా మరి మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడానికి ప్రభు కృప చూపించాడు. ఈరోజు నిజముగా క్రిస్మస్. ప్రపంచవ్యాప్తంగా ఈ దినం క్రిస్మస్ వేడుకను మనం జరుపుకోవడానికి ప్రభు చూపించిన అవకాశము కృప కొరకై ప్రభు నామానికి మహిమను చెల్లిద్దాం. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ సందర్భంలో ఒక మాట చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయములోని 11వ వాక్యం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈరోజు క్రీస్తు జన్మించిన దినముగా వ్యవహరిస్తూ అందరము ఎంతో హ్యాపీగా పండుగ జరుపుకుంటున్నాం. చాలా మంచిది. ఇక్కడ ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. యేసు ప్రభు మనకు దేవుడే కాకుండా ఆయన మనకు రక్షకుడు. రక్షకుడే కాకుండా ఆయన మనకు పోషకుడు. ఆయన మన ఆశ్రయం, మన కీడం, మన దుర్గం. మాకు తెలుసు పాస్టర్ గారు ఇవన్నీ అని మీరు అంటారేమో. అలా యూదయ బెత్లెహేములో ఉన్న యాజకుల్లాగా శాస్త్రుల్లాగా కాదు మన భక్తి. వాళ్ళకు ధర్మశాస్త్రము తెలుసు, మీకా గారి ద్వారా వెలువబడిన ప్రవచన వాక్యము తెలుసు. కానీ బబులోన్ నుంచి వచ్చిన ఆ తూర్పు దేశ జనాల్లో ఉన్న విశ్వాసము లేదు, అలాంటి సమర్పణ లేదు, అలాంటి విధేయత లేదు, అలాంటి తెగింపు లేదు. తెగింపు లేని, విశ్వాసం లేని, ఆసక్తి లేని విశ్వాసుల జీవితంలో అసలు అది విశ్వాస జీవితమే కాదని చెప్పుకోవచ్చు. ఈ పండుగ రోజైనా సరే, పండుగ అనేది మన ఆత్మీయ జీవితంలో ఆయన మనకు రక్షకుడు, ఆయన మన పోషకుడు, మనల్ని కాపాడువాడు. ఈ విషయాన్ని భక్తుడు పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక చూస్తే మనకు అర్థమవుతుంది. 10వ అధ్యాయం గమనించండి. 10వ అధ్యాయంలో 9వ వాక్యం, 10వ వాక్యం, 8 చదువుదాం. ఏంటంటే ఆ వాక్యం 8వ వాక్యం 9వ వాక్యంలో, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేదనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించినట్లయితే నువ్వు రక్షింపబడదు. రక్షకుడు దావీదు పట్టణమందు నేడు మన కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు, రక్షించబడదు అని రాయబడ్డది. అంటే నీ పాపముల కొరకు నీవు పశ్చాత్తాపంతో నీ పాపను ఒప్పుకోవాలి. నీ తండ్రి, తల్లి, మీ బంధువులంతా క్రైస్తవులే కావచ్చు. వాళ్ళు ప్రభుని ఎరిగిన వారో ఎరగని వారో అనేది తర్వాత విషయం. నీవు మాత్రం నువ్వు పాపమని గ్రహించాలి. వారు క్రైస్తవులైనందుకు నీవు క్రైస్తవుడు అయితే నీ భక్తి వ్యర్థం. ఇలా చెప్తున్నందుకు ఈ పండుగ రోజు బాధపడకండి. ఈ మాత్రం చెప్పకుండా నీకు ఎలా మరి రక్షణ కలిగేది? ఆ మాట గమనించండి. యేసును ప్రభువునుగా ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకొని యేసు ప్రభు అని. యేసు అంటే అభిషిక్తుడని, అలాగే ప్రభు అంటే అధికారాన్ని అర్థం. యేసు ప్రభు అంటే మనం అందరం కామన్గా యేసు అనే అభిషిక్తుడు నీకు ప్రభుగాను, న్యాయాధిపతిగాను, రాజుగాను ఉండాలి. యేసు ప్రభు అని, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం కాదు, దేవుడు మృతులలో నుండి ఆయన లేపని నీ హృదయంలో విశ్వసించాలి. అప్పుడు నీవు రక్షణలోకి రాగలుగుతావు. అంటే టోటల్గా నువ్వు పాపమని గ్రహించాలి. నీ పుట్టుక పాపమే. తల్లి గర్భంలో నుంచి నా తల్లి పాపములోనే నన్ను కని ఉన్నదన్నాడు దావీదు గారు. కనుక జన్మ పాపము, కర్మ పాపం. ఆదాము ద్వారా సంక్రమించిన పాపం ఒకటి, ఆ తర్వాత నీ కర్మ పాపం ఒకటి.
జన్మ పాపమేమో ఆదాము ద్వారా కలిగిన పాపం, కర్మ పాపమేమో నువ్వు పుట్టుక నుంచి చేస్తున్న వ్యతిరేకమైన పనులు. క్యాజువల్గానే నీ జీవితం కొనసాగించావేమో. ఇప్పుడు నువ్వు పాపాన్ని ఒప్పుకుంటేనే ఆ దావీదు పట్టణం మందు పుట్టిన ఆ రక్షకుడు నిజంగా మనకు రక్షకుడుగా అవుతాడు. ఆ మాట గమనించండి. ఈ రోమపత్రిక 10వ అధ్యాయంలో యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించినట్లయితే నువ్వు రక్షించబడతావు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. కనుక మనము చాలా మట్టుకు నోటితోనే ఒప్పుకుంటున్నాము, కానీ హృదయంలో అలాంటి దేవుని పట్ల మనకు ఆ భావం లేదు. హృదయం మన విషయంలో దేవునికి దూరంగా ఉన్నది. నోటితోనే స్తుతిస్తామే తప్ప మీ హృదయం నాకు దూరంగా ఉన్నదనే మాట మనకు వర్తిస్తుందేమో గమనించుకోవాలి. కనుక క్రిస్మస్ రోజు గొప్ప పర్వదినం. ఎందుకంటే పాపములను క్షమించగలిగిన దేవుడు ఆయన మాత్రమే ఒక్కడు. కానీ ఒప్పుకునే ఆ సమర్పణ, ఆ త్యాగం, ఆ విధేయత మనకుంటే నిజంగా ఈ క్రిస్మస్ పండుగ మనదే. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడు, నిన్న నేడు మార్పులేని వాడు. ఈ క్రిస్మస్ రోజు మన ఆయన మేమెంతో సంతోషాన్ని అనుభవించుటకు సహాయపడ్డావు. మీకే మహిమను చెల్లిస్తూ, మీ చిత్తమైతే మళ్ళీ క్రిస్మస్ దినాల్లో డిసెంబర్ మాసంలో కలుసుకునేంత మట్టుకు లెక్కలకింద దాచి మహిమ పొందమని యేసు నామములోనే ప్రార్థించినాము తండ్రి. ఆమేన్.